నమస్తే, వెల్కమ్ టు BS5 న్యూస్. విస్తరాకు లాంటిది మనిషి జీవితం. మిత్రమా, విస్తరాకును ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటాం. భోజనము తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము. తిన్న మరుక్షణం ఆకును విస్తరిని మడిచి దూరంగా పడేస్తాం. మనిషి జీవితం కూడా అంతే. ఊపిరి పోగానే ఊరి బయట పారేసి వస్తాము. విస్తరాకు పారేసినప్పుడు సంతోషపడుతుంది. ఎందుకంటే పోయే ముందు ఒకరి ఆకలిని తీర్చడానికి తను ఉపయోగపడ్డానులే అన్న తృప్తి ఆకుకు ఉంటుంది. సేవ చేసే అవకాశము వచ్చినప్పుడు మీరందరూ సేవ చేయండి. మళ్ళీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకుని వాయిదా వేయకండి. ఈ అవకాశము మళ్ళీ వస్తుందని అనుకుంటే కుండ ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అప్పుడు విస్తరాకుకున్న తృప్తి కూడా మనకుండదు. ఎంత సంపాదించి ఏం లాభం? ఒక్క పైసా కూడా తీసుకుపోగలమా? కనీసం మన ఒంటి మీద బట్ట కూడా మిగిలనివ్వరు. గతంలో పెళ్లిళ్లలో కూర్చుండి భోజనం చేసేవారు. ఇప్పుడు ఇస్తరాకు చేతిలో పట్టుకుని భోంచేస్తున్నారు. కొందరు పెద్దలు ఆశ్చర్యపోయి, ఇదేమిటి, ఇస్తరాకులు చేతిలో పట్టుకుని లైన్లో నిలబడ్డారు? మీకు తెలియదు తాతయ్య, అమ్మమ్మ దీన్ని బఫ్ సిస్టమ్ అని అంటారు. తెలుసుకుని పద్ధతులు మార్చుకుంటే మంచిదే. అందుకే ఊపిరి ఉన్నంత వరకు నలుగురికి ఉపయోగపడే విధంగా జీవించండి. అన్నం పరబ్రహ్మ స్వరూపమని మర్చిపోకండి. సోషల్ మీడియా న్యూస్ ప్రతినిధి బి సాయిలు, ఇదే జీవిత పరమార్థం.